నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. ఏపీలోను మహిళలకు ఉచిత బస్సు పథకం ఆ రోజు నుంచి ప్రారంభం. తెలంగాణ, కర్ణాటక మాదిరే ఏపీలోను మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకురాబోతున్నారట. మరి ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఆ వివరాలను తెలుసుకుందాం. మరో 2-3 నెలల్లో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త పథకాలు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సూపర్ సక్సెస్ అయింది. చిన్న సమస్యలు తప్పిస్తే మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమంలోనే ఏపీలోనూ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుండగా అందులో 15 లక్షల మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి రోజు 17 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే రోజుకు 4 కోట్ల నష్టం వస్తుంది. మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ప్రతి నెల కనీసం 150 కోట్ల వరకు ఆర్టీసీపై భారం పడుతుందని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ డబ్బులను ప్రభుత్వం చెల్లించేలా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారట. బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అమలుకు సంబంధించి సాధ్యాలపైన ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఆర్థిక అంశాలతో పాటు పురుషులు ఆటో డ్రైవర్ల సమస్యలను సైతం ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సంక్రాంతి నుంచే ఈ పథకాన్ని అమలు చేయవచ్చనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఆర్టీసీ అధికారులు ధృవీకరించడం లేదు, అలాగని కొట్టిపారేయటం లేదు. ఈ నేపథ్యంలో ఫ్రీ బస్ పథకంపై ఆసక్తి నెలకొంది. దీనిపై 1-2 రోజుల్లో ప్రకటన వెలువడవచ్చని సమాచారం.